చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ సినిమా. ఫస్ట్ అసలు ఏదో యావరేజ్గా ఉంటుంది. బాబీ డైరెక్షన్ అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నాం కానీ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఒక సెకండ్ కూడా బోర్ కొట్టబో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు భయంకరంగా ఉన్న యాక్షన్ సీన్స్. అసలు ఆ సినిమాకి బాబీ డైరెక్షన్ ఎవడో అసలు అర్థమే కూడా చాలా బాగా తీసాడు. అసలు కేజీఎఫ్ ఎలివేషన్స్ ఉన్నాయి సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ అంతా కేజీఎఫ్ ఎలివేషనే. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇదేమీ ఫ్యాన్స్గా ఏదో మీడియా ముందు కనపడాలని చెప్తే లేదు. నేను తారకన్న పచ్చి అభిమాని నేను అయితే. కానీ ఏదో బాలకృష్ణ సినిమాలు చూస్తాం అంతే. కానీ మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే చాలా బాగుంది. అయితే అసలు సూపర్ చాలా బాగా వచ్చింది. మారెడ్డి గుర్తొచ్చింది, గుర్తు చేశాడు మా బాలయ్య బాబు. జై బాలయ్య. బీజం తెలుసు కదా, బక్కోడికి రజనీకాంత్ అయితే బండోడికి బాలయ్య. సూపర్ సాంగ్ ఒకటే ఉంది, డాన్స్ సూపర్ ఉంది. కొత్తవాడు ఉంది. బండోడికి బాలయ్య. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక 20 minutes బాబీ డైరెక్ట్ చేశాడా రాజమౌళి డైరెక్ట్ చేశాడా అన్నట్టు ఉంటుంది. ఇంకోటి బాబీ ఎప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్ అని చెప్పేవాడు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. మ్యూజిక్ తమనైతే సూపర్. ఎలా ఉంటుందో అలా ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. మన బాలయ్య బాబు ఇది 4వ హిట్ వరుసగా. నిజంగా చాలా నటన పరంగా ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని ఉన్నాడు. ఆయన ఆహా షోతో పాటు అన్స్టాపబుల్గా మూవీ చాలా బాగుంది. అంటే ఇప్పుడే చూడడం జరిగింది. డాకు మహారాజ్ ఎప్పటి నుంచో వెయిటింగ్ యాక్చువల్లీ. అండ్ ఫైట్స్ కానీ తమన్ బీజం కానీ, తమన్ అయితే హెవీ డ్యూటీ చేసిండు. అమ్మ ఫుల్ మీల్స్ పెడుతుందేమో. అండ్ అది కాకుండా బాలయ్యబాబు యాక్టింగ్ మనకు తెలిసిందే. బాలయ్యబాబు డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. అండ్ ఈవెన్ బాబీ డియాల్ కూడా, డైరెక్టర్ బాబీ కూడా చాలా బాగా తీశాడు. అంటే స్క్రీన్ ప్లే వాజ్ వెరీ నైస్, ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. ఇంకా అది కాకుండా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా దబిడి దబిడి ఒకటి అయితే చాలా హిట్ అయింది, చాట్ బస్టర్ అది. సో అది కూడా బాగుంది. ఇంకా ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యాన్స్కి అయితే పండుగ. 5కి రేటింగా 5కి నేను 4 ఇస్తాను. ఎస్, మూవీ అయితే చాలా బాగుంది భయ్య. బాబీ డైరెక్షన్ చాలా బాగుంది. మెయిన్గా ఆ ఎమోషనల్ సీన్స్, బాలయ్య బాబుతో ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా ఏడిపించేశాడని చెప్పాలి. బాలయ్య మాత్రం ఆ డైరెక్షన్ బాగుంది. ఇంకా ఇంటర్వెల్ అయితే బ్యాంగ్, అసలు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్, అన్ని డిఫరెంట్ ప్లాట్ చూస్ చేసుకున్నాడు. బాలయ్య స్టోరీ సెలెక్షన్ బాగుంది. చెప్తున్నాడు కదా ఇంకా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తా అని. నెక్స్ట్ అకండటు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటున్నాం బాలయ్య కెరియర్. జై బాలయ్య. మూవీ మొత్తం గూజ్ బంప్స్ ఎలివేషన్స్, బాలయ్య బాబు ఎలివేషన్స్తో మూవీ అంతా హౌస్ఫుల్గా ఉంది. తర్వాత తమన్ గారి మ్యూజిక్తో మళ్ళీ స్పీకర్స్ కాలుతాయి. మళ్ళీ తర్వాత మన ఓరసీ రౌటెలా చాలా గ్లామరస్గా ఉంది. అందరూ యూత్ కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. మొత్తం అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా మూవీ. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. కంగ్రాట్స్ బాబీ సార్, చాలా బాగుంది మూవీ. మొత్తం కూడా ఎలివేషన్స్తో మూవీ హౌస్ఫుల్గా ఉంది. బాగుందన్న, బాగుంది. అమ్మనన్న లెవెల్లో సెంటిమెంట్ ఉందో అదే లెవెల్లో మాసు. ఆ గుర్రం రైడింగ్ ఉంటుందన్న, ఎవ్వరు పనికిరారు. ఇక ఒక రేంజ్లో తీసిండు బాలయ్య బాబుని. ఇక మనం అసలు ఎంత పొగినా తక్కువే అన్న, మనకి సరిపోం. అదే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూసాం సినిమా శ్రీరాములు థియేటర్లో. జబర్దస్త్ ఎంజాయ్మెంటు, సినిమా సూపర్ హిట్ అన్న. బ్లాక్ బస్టర్ అంతే. జైలర్ మూవీ విక్రమ్ ఏ రేంజ్లో వచ్చిందో ఇది కూడా ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్లో వచ్చింది.
బట్ సేమ్ మూమెంట్ సెకండ్ హాఫ్లో చేయలేకపోయారు. రొటీన్ స్టోరీ సెకండ్ హాఫ్ కంప్లీట్గా రొటీన్ స్టోరీ. అసలు క్లైమాక్స్ కూడా అంతేం అనిపించలేదు, రొటీన్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ దాంట్లో సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే బాలయ్య గారి కెరీర్లో ఇంకొక అఖండ ఆ రేంజ్లో ఉండేది, టాప్ మూవీలో ఉండేది. యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి. అండ్ తమన్ అయితే బీజిఎం చావ కొట్టాడు. అసలు అఖండాకు మించి బీజిఎం అయితే కొట్టాడు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అంత అనిపించలేదు, కానీ బీజిఎం వరకు ప్రతి సీన్ లేపాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్, ప్రతిదీ విజువల్ క్లాప్స్ కొట్టే సీన్స్ అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం అదే మూమెంట్లో తీసుకుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం బాగా తీసుకుంటే బాగుండేది, అదొకటే. సూపర్ సూపర్. సంక్రాంతికి అమ్మ మొగుడు బాలయ్య బాబు. జై బాలయ్య. సంక్రాంతి విన్నర్, సంక్రాంతి విన్నర్. మహారాజ్ అంటే అది బాలయ్యనే. బాలయ్య తర్వాత ఎవరైనా సంక్రాంతి హీరో అంటేనే బాలయ్య. ఎట్లా ఉంటుందండి సినిమా? అన్ని హైలైట్సే బేసిక్గా. బాలయ్య బాబుని మాత్రం ఇట్లా చూస్తాం అనుకోలే. బాబీ కొల్లి చాలా బాగా చూపించాడు. మంచి ర్యాంపేజ్ ఇది బాలయ్య బాబుకి. సో బాలకృష్ణ గారి కెరీర్లో ఇంకో మైల్ స్టోన్ మూవీ అవుతుంది. యా ఆబ్వియస్లీ మొన్న అన్నారు కదా 2.0 చూస్తారని, దీంతో స్టార్ట్ అయినట్టే. సినిమాటోగ్రఫీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఆర్ఆర్ కావచ్చు, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ పార్ట్ ఆల్ గుడ్ అన్న. మెయిన్లీ తమన్, నందమూరి తమన్ వాయించేశాడు. థ్యాంక్ యూ. ఒక్కొక్కరికి ఒకలా అనిపించచ్చు చూసిన వాళ్ళకి. నాకైతే బేసిక్గా చెప్పాలని నేను ఒక మూవీలో వరకు చూసిన సినిమా, నాకైతే అంత నచ్చలే బ్రో. అంటే స్టోరీ పరంగా, స్టోరీ రాసిన కోన వెంకట అనుకుంటా ఆయన వచ్చారు చూశాను అక్కడ. కానీ స్టోరీ అదే, పాపని ఎత్తుకెళ్ళిపోతారు, పాపని వాళ్ళ అమ్మని చంపేస్తారు, అదే ఉంటుంది ఫ్లాష్ బ్యాక్. దానికోసం బాలయ్య వచ్చి, ఓకే బాలయ్య పరంగా నేను బాలయ్య 100% ఇచ్చాడని చెప్తా. తమన్ 100% ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, ఆ కట్స్ కానీ చాలా బాగున్నాయి, ఆర్ఆర్ కానీ అంతా. కానీ ఈ స్టోరీ అనేది కమర్షియల్ ఒక సినిమాకి ఇంతే ఉంటుంది. కాకపోతే ప్రతి వాళ్ళు ఇదే తీసుకొని తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇలా ఉంటే కష్టం బ్రో. అంటే ఈ జనాలు చూసి దాన్ని ఎంకరేజ్ చేసి లేకపోతే మళ్ళీ అదే స్టోరీ పట్టుకుని అదే మన దగ్గరకు వస్తారు. ఒక 200 పెట్టి సింగిల్ స్క్రీన్లో ఒక కామన్ మ్యాన్, ఒక మూవీ లవర్ వచ్చి చూస్తే అనేది రావాలి, ఉన్నవన్నీ మర్చిపోవాలి మనం. కానీ అలా అయితే నాకు అనిపించలేదు. నాకు అనిపించింది చెప్పేస్తున్నాను. బాలే 100% ఇచ్చాడు. కానీ డైరెక్షన్ పరంగా ఇంకా ఎలివేషన్స్ ఇంకా ఇవ్వచ్చు, లేపొచ్చు బాగా. అంత లేవలేదు అనిపిస్తుంది నాకు. నాకు గేమ్ చేంజ్ అనేది అందులో ఒక మెసేజ్ పెట్టారు. కానీ అందులో కూడా మన పాత శంకర్ అనేది కొంచెం తగ్గింది గేమ్ చేంజర్లో. చెప్పాలంటే కొంచెం మెసేజ్ పరంగా గేమ్ చేంజర్ ఓకే కొంచెం అనిపించింది నాకు రెండుతో కంపేర్ చేస్తే. ఇక మిగిలింది సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ అది చూడాలి. అది కూడా మొత్తం క్రింజ్ అంటారు, అది ఇది అంటారు, చూడాలి అది ఎలా ఉంటుందో. ఎంత పర్లే, మనకి సినిమా చూసేటప్పుడు 100% మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. రొటీన్ ఎంతున్నా బోర్ కొట్టద్దు. ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. బీజిఎం అయితే 100%. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ కాదు, నందమూరి తమన్. బ్రో అందరు చెప్తారు రొటీన్ స్టోరీ, డైరెక్షన్ ఇది కాదు ఇది కాదు. మనం సినిమాకి వెళ్ళినప్పుడు మనకి 100% బోర్ కొట్టద్దు. ఎక్కడ చాలు, ఎంత రొటీన్ ఉన్నా పర్వాలేదు. బోర్ కొట్టకుండా మనకు సాటిస్ఫై చేస్తే చాలు, ఎంత రొటీన్ అయినా పర్వాలేదు. వర్త్ వాచింగ్ 100% కాదు, 200% వర్త్ వాచింగ్. వెళ్తే 100% హ్యాపీ అవుతారు, గ్యారంటీ. ఎలివేషన్స్ మా పక్కా కమర్షియల్ మూవీ, పక్కా స్టోరీ కొద్దిగా రొటీన్గా ఉన్నా కూడా మూవీ బాగుంది. అందరూ తమన్ నందమూరి తమన్ అంటున్నారు. నందమూరి తమన్ అంటే బాలయ్య బాబు కాంబినేషన్లో తమన్ హైలైట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా హైలైట్గా ఉంది. తర్వాత మళ్ళీ బాక్సులు కాలుతాయి, మళ్ళీ కాలుతాయి. సంక్రాంతికి బాక్సులు మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సి ఉంటాయి హాల్స్లో. తర్వాత ఓర్వశి చాలా గ్లామరస్గా ఉంది. అందరూ కూడా కాషాయం పక్కన పెట్టి రావాల్సి ఉంటుంది. ఓర్వశి గురించి చాలా అందంగా ఉంది. ఆమె కూడా ప్రామినెంట్ రోల్ ఇచ్చారు. అంటే మూవీ రిలీజ్ ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్ కాంట్రవర్సీ అయింది. సో సినిమాలో చూసినప్పుడు ఏం అనిపించదు మనకి? కాంట్రవర్సీ ఏం లేదు బ్రో. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని పట్టుకొని ప్రతి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దబుడు దిబుడు సాంగ్ చాలా హైలైట్గా ఉంది. శేఖర్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. హాల్లో గోలగా ఉంది మూవీ. ఒక మాటలో చెప్పాలంటే ఎమోషనల్ అండ్ ఎలివేషన్స్తో పక్కా కమర్షియల్ మూవీ. ఈక్వల్గా ఉంది, హైలైట్గా ఉంది, పక్కా కమర్షియల్. అవుట్ అయింది. ఫ్యాన్స్కి ఏం కంటెంట్ కావాలో అన్నీ ఉన్నాయి. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేసే కంటెంట్ ఉంది. తమన్ మ్యూజిక్ సూపర్, అల్టిమేట్గా ఉంది. తమన్ గారు ఇప్పటివరకు ఇచ్చిన మ్యూజిక్ కన్నా ఇది సూపర్గా ఉంది. ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ కొడుతుంది, లాగ్ అంటున్నారు. నిజమేనా? సెకండ్ హాఫ్లో బోర్ కాదండి, జస్ట్ స్టోరీని ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి కొంచెం అట్లా చేస్తారు. కాబట్టి అది నథింగ్ లాగ్ అయితే కాదు. క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది? క్లైమాక్స్ సూపర్, అల్టిమేట్. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ అయితే చింపి పడేశారు.
అదంతా కూడా చూసే వాళ్ళని బట్టి ఉంటుందండి. ఇదైతే నార్మల్ రొటీన్ స్టోరీ అయితే కాదండి. పాపకి గురించి కొత్తగా చెప్పారు అంతే. గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ ఏ మూవీ బాగుంది? అంటే రెండు ఎవరికి నచ్చినవి వాళ్ళకు ఉంటాయండి. ఏది తక్కువ కాదు. ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చుతుంది. ఏదో తక్కువ అయితే కాదు. చూసినాను. ఇది మన బాలయ్య గారు చెప్పినట్టు కూడా సెకండ్ ఇట్లానే ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ లాగే ఉంది. తోపు ఉందన్న మూవీ అయితే. అంటే బాలయ్య బాబు మూవీ మీరు ఇంకేం ఆలోచించకండి, రండి బాలయ్య బాబుని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు మీరు. పక్కాగా చెప్తున్నా, దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ గారు ఎక్కువ సీన్స్ ఎలివేషన్స్ అలాంటి పెడతారు. పక్కా అట్లానే ఉందన్న చెప్తున్నా. స్టార్టింగ్ కొద్దిగా ఆ సెటప్ పెడతారు. స్టార్టింగ్లో ఆ సెటప్ బాగుంటుంది. అక్కడ కొద్దిగా నేను మీకు లో అనిపించినా కానీ ఇంకా తర్వాత 2 హాఫ్స్ తీసుకెళ్తాడన్న. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అంటున్నారు. సో మాస్ మూవీస్కి ఇక్కడ నుంచి డాకు మహారాజ్ తర్వాత డాకు మహారాజ్ ముందు అని చెప్పి బైఫర్కేషన్ వస్తుందా? నేను అంత రివ్యూ ఇవ్వలేను కానన్నా, బట్ పాయింట్ ఏంటంటే క్లియర్ కట్గా లైక్ ఆ టైం పీరియడ్కి దానికి కరెక్ట్గా సెట్ అయింది. చెంబల్ ఇప్పటివరకు ప్రతి ఒక్కరు నెగిటివ్లో చూపించారు, దీనిలో అలా కాకుండా కొద్దిగా వేరే విధంగా చూపించారు. అండ్ బాగుందన్న సినిమా అయితే. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అసలు హరిచర్చి గొంతులు పోతున్నాయి. తమ్మన్ ఆల్రెడీ గొంతు పోయింది. ఎన్నిసార్లు చూస్తారు ఈ మూవీ? ఇంకొక 5-6 టైమ్స్ అయితే ఖచ్చితంగా చూస్తాం. మళ్ళీ సినిమా అయితే సూపర్ ఉందన్న. మీరు ఇంకే బాలయ్య బాబు అంతే అన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్కి మిగతా సినిమాలు కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి ఒక ఆర్క్ ఉంటుందన్న. మీరు చూసే ప్రతి క్యారెక్టర్ ఒక నోటబుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాళ్ళకి మంచి ఆర్క్ పెట్టాడు ప్రతి వాళ్ళకి. అన్న ఒక సాంగ్ మీద కొంచెం కొన్ని విమర్శలు వచ్చాయి. అది థియేటర్లో స్క్రీన్ ప్రెసెన్స్ అలా మీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అలా. టు బి ఫ్రాంక్ మీరు స్క్రీన్లో చూస్తే మీకు అంత నెగిటివ్ అంత ఉండదన్న. ఎందుకంటే మేబీ మీకు అది చెప్తున్న సెటప్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా మూవీ అది చూస్తే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఊర్వశి రోటెల్లా మీరు ఒక సాంగ్ కోసం అనుకుంటున్నారు కానీ ఒక మంచి క్యారెక్టర్ ఉందన్న తనకు కూడా. సో అందుకే మేబీ తను కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారు. షీ హాజ్ ఎ వెరీ గుడ్ లైక్ ఒక క్యారెక్టర్ ఉంది, దానికి తగ్గట్టే ఉంటుంది అన్న. మరీ అంత ఆడుగా అయితే ఉండదు. ఇంకా అది ఇంకెవరు ఎలా చూస్తే ఇంకా అది వాళ్ళ ఇష్టం. కానీ డాకు మహారాజ్ నేను గేమ్ చేంజర్ చూడలేదు, సో ఏమనుకోదు. డాకు మహారాజ్ పరంగా అయితే స్టోరీ పాతదానిలో అనిపిస్తున్నా. తమన్ గారు బండోడు కొట్టాడు, మ్యూజిక్ ఎక్కడ పడతాడు కొత్త బాల్ కొట్టిండు. చిన్నపిల్లతో ఎలివేషన్ అన్న. ఇప్పటిదాకా ఎవరు బాలయ్య బాబుకి చిన్నపిల్లతో ఎలివేషన్ ఏందన్న? ఇట్లా వచ్చి ఇలా చూస్తుంది. బాలయ్య బాబు వచ్చాడు చూసుకొని చెప్పడానికి. అది చాలనే సినిమాకి 100, 150, 200 కూడా పెట్టచ్చు బాలయ్య బాబుకి. ఇంకా వంశీ గారు అయితే ఇంక డబ్బులు ఎక్కెట్టుకొచ్చాను. ఇంకా నాగవంశీ గారు స్క్రిప్ట్ సెలెక్షన్ సైలెంట్గా వచ్చారు, దింపుతున్నారు ప్రతిసారి. లక్కీ భాస్కర్ దింపారు. ఇప్పుడు ఈ సినిమా బాగుంది అంటే పండగ కావాల్సిన మసాలా ఉంది. కొంతమంది నచ్చపోవచ్చు, క్లాస్ వాళ్ళకి సేమ్ స్టోరీ అనిపించవచ్చు. నాకైతే అంతా చాలా బాగుంది అసలు. మళ్ళీ బాబీ డియోల్ అయితే నిజంగా కరెక్ట్గా బాబీ డియోల్ కరెక్ట్గా ఈక్వల్ ఆపోజిట్ బాలయ్య బాబు అయ్యా. కానీ లాస్ట్ క్లైమాక్స్లో ఈజీగా చంపేసిన కొంతమంది నచ్చపోవచ్చు. అంతే సినిమా అయితే చాలా బాగుంది నాకైతే. ఇదే భయ థ్యాంక్ యూ భయ. కొత్త బాల్ చింపేశాడు భయ.